అన్ని మార్షల్ ఆర్ట్స్లో బెస్ట్ స్టైల్ ఏందని తెలుసుకోవడానికి ఎంఎంఏ అనేది స్టార్ట్ చేశారు వాళ్ళు, అమెరికన్ వాళ్ళు. ఓకే, అండ్ ఇంతకుముందు ఎంఎంఏలో వెయిట్ కేటగిరీస్ అనేది లేవు. 50 kgs ఫైటర్కి, 80 kgs ఫైటర్కి, 100 kgs ఫైటర్కి, 120 kgs ఫైటర్కి అసలు వెయిట్కి సంబంధం లేకుండా ఫైట్ పెట్టేటోళ్ళు. కానీ అట్లా చేయడం వల్ల ఏమవుతుందంటే స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండడం వల్ల గేమ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు 50 kgs ఉన్న ఫైటర్కి, 60 kgs ఉన్న ఫైటర్కి 10 kgs డిఫరెన్స్ వల్ల పవర్ అనేది మారిపోతుంది, స్పీడ్ అనేది మారిపోతుంది, స్ట్రెంగ్త్ అనేది మారిపోతుంది. ఎక్కువ స్ట్రెంగ్త్ ఉండడం వల్ల చాలా అడ్వాంటేజ్ ఉంటుంది బేసికల్లీ. ఇంతకుముందు అలా ఫైట్స్ చేయడం వల్ల చాలా ఇంజురీస్ అవ్వడము, అతన్ని బీట్ చేయగలిగిన కానీ చేయలేకపోతారు. ఎందుకంటే బికాస్ ఆఫ్ ద స్ట్రెంగ్త్ అడ్వాంటేజ్. ఇట్లా అవుతుందని వాళ్ళు గమనించి యూఎఫ్సీ వాళ్ళు దీనికి ప్రాపర్ లీగల్గా ఉండాలి, ప్రాపర్గా ఉండాలని చెప్పి వాళ్ళు వెయిట్ కేటగిరీస్ అని పెట్టారు. సిమిలర్ టు బాక్సింగ్లో ఉన్నాయి, అన్నిట్లో ఉన్నాయి, ఇట్లా వెయిట్ కేటగిరీస్ ఉన్నాయి. సో ఇందులో కూడా పెట్టాలి. పెట్టడం వల్ల మనకి అడ్వాంటేజ్. ఇది కూడా ప్రాపర్గా తెలుస్తుంది అసలు ఏ స్టైల్ గొప్పది, ఏ ఫైటర్ ఎట్లా ఫైట్ చేయగలుగుతాడు, ఈక్వల్ వెయిట్ ఉన్నప్పుడు ఈక్వల్ స్ట్రెంగ్త్ ఉంటుంది, ఈక్వల్ పాసిబిలిటీ ఉంటుంది అని చెప్పి వాళ్ళు అలా చేశారనమాట.